ఎస్ఎస్సి నుంచి ఎవరు మాడతారు? స్పీకర్ మళ్ళీ మీరే మాడితే ఎట్లా? మళ్ళీ మా అవకాశం ఇవ్వండి. Good morning, sir. My name is Swati. I am from AP Model School, Shinkavaram, Kakinada district. So I'm very fortunate to act as a speaker in the Andhra Pradesh First Mock Assembly, a great initiative envisioned by our Lokesh sir. Sir, coming to my 10th, during exam preparation, I have one big challenge, memory. So what helped me a lot is mnemonics. My friends and I used to create small memory tricks together. So as we go ahead in life, we have to remember and learn so many things. So I use mnemonics to improve my memory. So did you use any such kind of memory tricks when you're a student? And what is your way of remembering important things, sir? వాస్తవంగా నేను ఎప్పుడు అది వాడలేదు, నిమానిక్స్ కానీ ఇట్లా మెమరీ టెక్నిక్స్ ఎప్పుడు వాడలేదు. కానీ యాజ్ అ పర్సన్ నేను బట్టి కొట్టలేను. సో నాకు మీరు స్పీచ్ ఇచ్చి బట్టి కొట్టినంటే నేను బట్టి కొట్టలేను. ఐ కాంట్ డూ దట్. సో నా స్ట్రెంగ్త్ ఏంటంటే అప్లికేషన్. సో ఒక ఐడియాని అది అప్లై ఎట్లా చేయాలి, ఒక కాన్సెప్ట్ని రియాలిటీ దగ్గరికి ఎట్లా అప్లై చేయాలి అండ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి అనేది నా స్ట్రెంగ్త్. అట్లా ఇప్పుడు నన్ ఆఫ్ అస్ ఆర్ ద సేమ్. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ యూనిక్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. దాంట్లో ఏంటంటే యూనిక్ మోడల్ అనేది చాలా చాలా అవసరం. అండ్ సో మీకు పనిచేసింది నిమానిక్స్, మీ ఫ్రెండ్స్కి పనిచేసింది అది, వేరే వాళ్ళకి వేరేది. కొంతమందికి ఏది చేసిన నాలాంటి వాళ్ళకి బట్టి చేయలేము మేము, బట్ అప్లికేషన్ బాగుంటుంది. సో అట్లా ఐ థింక్ డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ట్రాక్స్. Sir, and I want to say something that like మీరు స్టూడెంట్స్ని ఎంత డీప్గా అర్థం చేసుకుంటున్నారంటే ప్రొవైడింగ్ స్నాక్స్ డ్యూరింగ్ లాంగ్ స్టడీ అవర్స్, లైక్ ఒక ట్రూ బ్రదర్ అనే సెన్స్ మాకు వచ్చింది. అండ్ ఆల్సో ఐ స్టిల్ రిమెంబర్ యువర్ వర్డ్స్ రిగార్డింగ్ ఇంటర్మీడియట్ MDM program that facilitating the poor students with free uniform, free books and MDM is a greater success than securing good marks for few students. That stayed in my heart, sir. And looking at this grand auditorium, I can sense that this great vision will not only create few shining stars like us, but thousands of stars brightening up the skill sky of Andhra Pradesh. So I'm very grateful for that, sir. And also, at this very point of time, I want to thank our Commissioner Madam. Like when I shared my dream of becoming an IAS officer, she gave me one unforgettable word called consistency. That changed my entire mindset. So and I also మేడం గారు ఏం చెప్పారు? లైక్ నేను మేడంని ఇంటరాక్ట్ అయినప్పుడు మోడల్ స్కూల్ మేనేజ్మెంట్కి షైనింగ్ స్టార్స్ పెట్టినప్పుడు ఐ రీచ్ అవుట్ టు మ్యామ్ అండ్ మ్యామ్ లైక్ ఇఫ్ యూ కెన్ గివ్ అ పీస్ ఆఫ్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్ బిఫోర్ స్టార్టింగ్ ద UPSC ప్రిపరేషన్, వాట్ వుడ్ ఇట్ బి అంటే షీ సెడ్ వన్ సింగిల్ వర్డ్, కన్సిస్టెన్సీ, సార్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు స్పెషలీ థ్యాంక్ అవర్ JD మేడం, టెహ్రా సుల్తానా మేడం. అండ్ ఆల్సో సార్, మీరు చెప్పారు పొలిటీషియన్ ఎందుకు కావాలి స్పీకర్గా యాక్ట్ చేశాక కూడా. సో ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకున్నది అయితే ఇట్ టాట్ మీ లీడర్షిప్ స్కిల్స్, ఇట్ టాట్ మీ పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నా లైఫ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది సార్, దట్ గుడ్ పాలసీస్ కెన్ షేప్ ద సొసైటీ, బట్ ఇట్ ఈస్ ద ట్రూ సివిల్ సర్వెంట్ who can reach that to the ground levels of the people. ఒక మంచి పాలసీస్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలంటే దట్ ఈస్ definitely a civil servant. So I'm dedicating myself to become a civil servant. ఇది అన్యాయం. థ్యాంక్ యూ Sir, before I conclude, already మా మోడల్ స్కూల్స్లో ఈ JEE మెయిన్స్ కోర్సెస్ అవి ఆన్లైన్ మంత్లీ చేస్తున్నారు. లైక్ ఫుల్ టైమ్ IIT కోచింగ్ 2 years ఇస్తే ఇట్ విల్ డెఫినెట్లీ గోనా హెల్ప్ us. See, we are doing this program, if I get the name, with IIT Madras, Vidya Shakti. Yes, so IIT Madras ద్వారా we are doing Vidya Shakti for post school hours. School hours తర్వాత సప్లిమెంటరీగా ట్యూషన్ అనుకోండి, అట్లా చేద్దామని మేము మొదలుపెట్టాము. కొంచెం అది కూడా నేను సమీక్ష చేస్తున్నానమ్మా. అది ఎట్లా రోల్ అవుట్ చేయాలి అందరికి అనేది ఆలోచిస్తున్నాను. దానికేంటంటే స్కూల్ అవర్స్, ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కొంచెం బ్యాలెన్స్ చేయాలి. అది ఆ ఎక్సర్సైజ్ నేను చేస్తున్నాను, నేను తప్పనిసరిగా అది అమలు చేస్తాను. సార్ అండ్ ఆల్సో మాకు స్కూల్కి వెళ్ళే రోడ్స్, శంకవరం విలేజ్ రోడ్స్ డికేట్స్ నుంచి బ్రోకెన్ ఉన్నాయి సార్. ఫుల్ చాలా లైక్ డ్యామేజ్డ్ కండిషన్స్లో ఉన్నాయి. హెవీ వెహికల్స్ అయితే దాంట్లో చాలా జరుగుతున్నాయి. లైక్ ఫ్యూ స్టూడెంట్స్ కూడా చనిపోయారు ఆ రోడ్స్ మీద ట్రావెల్ చేస్తూ.
సో ఫ్రమ్ డికేట్స్ వర్ సఫరింగ్ విత్ దట్ రోడ్స్. నేను 5 years నుంచి సేమ్ రోడ్లో ఇది ఏ రోడ్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామా? సార్ ఇది శంకవరం విలేజ్ రోడ్ సార్. శంకవరం విలేజ్ నుండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా దారుణమైన లెంత్ ఆఫ్ ద రోడ్ అమ్మా, హౌ మెనీ కిలోమీటర్స్ ఇస్? సార్ ఇట్ ఈస్ అబౌట్ 4 kilometers or something. లైక్ స్టూడెంట్స్, thousands of students సేమ్ వేలో ట్రావెల్ చేస్తున్నారు. సో యాక్సిడెంట్స్ కూడా చాలా కామన్ అయిపోయాయి. ఓకే, గివ్ మీ అబౌట్ మేబీ 3-4 months ఐల్ గెట్ ఇట్ డన్. థ్యాంక్ యూ సో వర్షాకాలం మచ్. చూసుకుని చేయాలి. ఆ రోడ్ ఇప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్. ఇప్పుడు ఏంటంటమ్మా, రోడ్స్ ఆల్సో వీ వాంట్ టు డూ ఇట్. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆల్ అవర్ రోడ్స్, నో సెకండ్ థాట్. బట్ వీఆర్ హ్యావింగ్ టు డూ ఇట్ ఇన్ ఫేజ్డ్. ఎందుకంటే ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ అనే ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. అన్నీ చేయాలన్న తపన ఉంది, రిసోర్సెస్ కొంత ఉంటాయి. సో ఆ రిసోర్సెస్ కరెక్ట్గా ఎలొకేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే స్టేట్ హైవేస్ అన్నీ రిపేర్ చేసాం. మీరు చూస్తుంటే అన్ని గుంటలు బూడ్చి ముందర స్టేట్ హైవేస్, ఇంపార్టెంట్ హైవేస్ అన్ని ఫినిష్ చేసాం. ఇప్పుడు విలేజ్ నుంచి విలేజ్ కనెక్టివిటీ రోడ్ అంటాం. అది ఇప్పుడు 2వ విడతలో వేర్ స్టార్టింగ్ దట్ వర్క్ అమ్మా. తప్పనిసరిగా టేక్ ఇట్ అప్ సీరియస్లీ. ఐ థింక్ ఇది పిఆర్ నాడి అనుకుంటా, పంచాయతీ రాజ్ రోడ్ అనుకుంటా. తప్పనిసరిగా నేను పవనంతో మాట్లాడి ఐ టేక్ ఇట్ అప్. Thank you so much for believing the government school students, sir. And I hope one day I will return not as a student standing before you, but a civil servant proudly serving the people of India and the people of Andhra Pradesh. బాగా రబ్ చేస్తున్నదండి వాళ్ళు. Sheikh Abdul Rahman sir, I am from Kurnool district, Government Junior College Town, Kurnool. I am physically handicapped sir. My father name is Sheikh Basha. My father occupation auto driver sir. My mother name is Sheikh Taslim and housewife. మా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మా ప్రిన్సిపల్ వాళ్ళు, మా సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. మార్నింగ్ స్టడీ అవర్స్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ బాగా లెస్ చాప్టర్స్ కూడా డీప్లీ చెప్పేవాళ్ళు సార్. 1 గంట 2 సార్ చెప్పేవాళ్ళు సార్. అది బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. నా తల్లిదండ్రులు అండ్ మా సార్ వాళ్ళు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. దానివల్ల ప్రభుత్వం నుంచి కూడా పథకాలు చాలా హెల్ప్ఫుల్ అయినాయి సార్. మా డాడ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ సార్. మా డాడీ ఆటో డ్రైవర్ సార్. ఆ కష్టాన్ని చూసి నేను ఇంకా సక్సెస్, ఇంకా పెద్ద అచీవ్మెంట్ చేయాలా అని నాకు ఈ సంకల్పం దుడతాతో ఉన్నా సార్. నెక్స్ట్ నా గోల్ CA చేయాలని ఉంది సార్. మా కాడ అంత సోమత లేదు సార్. మీరు నెక్స్ట్ CA ఫౌండేషన్ టు CA ఫైనల్ వరకు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. 100% అమ్మా. ఇది డెఫినెట్గా ఇప్పుడు చాందిని చెప్పినట్లు నీట్ కోచింగ్ ఎట్లయితే ఆమె కోరిందో అదేవిధంగా మీకు ఇది CAది కోచింగ్ లాంగ్ టర్మ్ చేయించే బాధ్యత నాది. ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ. సో మిడ్ డే మీల్ 2 సంవత్సరాలు అయింది అమలు చేసి ఇంటర్లో. క్వాలిటీ ఎలా ఉంది? బాగా. ఫేర్ అమ్మా. థ్యాంక్ యూ సార్. Good afternoon, sir. My name is Padana Pasha. I got 988 marks in my intermediate MPC. I am from GJC Girls College, Kadiri, Sri Satya Sai district. మా అమ్మ పేరు పఠాన్ యాస్మిన్, మా నాన్న పేరు పఠాన్ అమీర్ ఖాన్. మా నాన్న నేను 3 months బేబీ ఉన్నప్పుడే చనిపోయారు. మా అమ్మమ్మ మా తాతయ్య నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. మా సార్ అమ్మమ్మ వచ్చారు సార్. అమ్మ నేను చిన్నప్పటి నుంచి బాగా చదవాలని మా తాతయ్య కోరుకున్నారు. చిన్నప్పటి నుంచి మా తాతయ్య నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కానీ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడే మా తాతయ్య చనిపోయారు. నా సక్సెస్ని చూడలేకపోయారు. నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వచ్చాను. కానీ నా ఇన్స్పిరేషన్ ఫీమేల్ IPS ఆఫీసర్ కిరణ్ బేడి మ్యామ్. చాలా బ్రేవ్ పర్సన్. నేను ఆమెనే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో నా గోల్ ఏమిటంటే నేను IAS ఆఫీసర్ అవ్వాలని, మీరు చేసే సేవలు నేను కొంచెమైనా సేవలు చేయాలని నా ఆంధ్రప్రదేశ్కి కోరుకుంటున్నాను. ఇంకా మా ప్రిన్సిపల్ సార్ వెంకటేశ్వర ప్రసాద్ సార్ చెప్తూ ఉంటారు, నీ సక్సెస్కి కారణం నీ డిసిప్లినే అని చెప్తూ ఉంటారు. కానీ ఆ డిసిప్లిన్ మేము మా సార్స్ని, లెక్చరర్స్ని చూసే నేర్చుకున్నాము చిన్నప్పటి నుంచి. నా జూనియర్స్కి నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ సార్. మా కాలేజ్లో ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మా జూనియర్స్ మాకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. అప్పుడు నాకు రోజ్ ఫ్లవర్కు ఉన్న ముళ్ళులు గుచ్చుకున్నాయి చేతి. కానీ ఆ రోజ్ ఫ్లవర్ నేను వదలలేదు.
ఎందుకంటే అది రోజ్ ఫ్లవర్ పడేయం కదా, ఎవరు కూడా రోజ్ ఫ్లవర్ని పడేయరు. కానీ అలాగే మనుషుల్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని దాటుకొని వస్తేనే సక్సెస్. అలాగే రోజ్ ఫ్లవర్ని ముళ్ళులు ఉంటాయి, ఆ ముళ్ళుని దాటుకొని రోజ్ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మేము ముళ్ళుని చూడం, రోజ్ ఫ్లవర్నే చూస్తాం కదా, అలాగే మన కష్టాలని కూడా మనం తొక్కేసి మన సక్సెస్ని షైన్ చేయాలి. దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ సార్, మీరు ఇది డొక్కా సీతమ్మ స్కీమ్ పెట్టారు మిడ్ డే మీల్స్. నేను మా కాలేజ్లో చాలా అబ్జర్వ్ చేశాను. విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు చాలా ఆకలిగా ఉంటారు, స్కూల్లో చూశాను. మళ్ళీ లంచ్ మిడ్ డే మీల్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మంచి న్యూట్రిషన్ ఫుడ్తో మంచి బాగా ఆకలిలో ఉన్నప్పుడు తిని వాళ్ళు హెల్ప్ఫుల్ అయ్యింది విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి. అబ్జర్వ్ చేశాము మేము కూడా. చాలా థ్యాంక్ యూ సార్ ఇది స్కీమ్స్ పెట్టినందుకు. ఇంకా జేఈ మెయిన్స్ అది మెటీరియల్ ఇచ్చారు మాకు, మేము అది చదివి నా ఫ్రెండ్ కూడా నీట్కి అది యూజ్ చేసుకుంది, అది చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఇంకా టెక్స్ట్ బుక్స్ మా సీనియర్ చెప్పారు టెక్స్ట్ బుక్స్ లేవు అని. మేము వచ్చినప్పటి నుంచి మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, అది మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మా అమ్మమ్మ నన్ను చదివించలేరు. నా అంబిషన్ ఏమంటే యూపీఎస్సీ క్రాక్ చేయాలని. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు, నాకు యూపీఎస్సీ క్రాక్ చేయడానికి మీ హెల్ప్ చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన షైనింగ్ స్టార్సే కాదు, రైజింగ్ స్టార్స్ కూడా కెరియర్ కౌన్సిలింగ్, గైడెన్స్, అదేవిధంగా ఆపర్చునిటీస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వీ విల్ టేక్ దట్ అప్ సీరియస్లీ. ఎందుకంటే ఇక్కడ 4-5 కూడా అదే పాయింట్ చెప్పారమ్మా. ఐ హావ్ రిటన్ ఇట్ డౌన్. ఐ విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్.